మాసము 4వ ఆదివారం యొక్క వాక్య ధ్యానమును మనము జరిగించుకుంటాము. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశము ఒక తల వెంట్రుకైనను నశింపదు, ఒక తల వెంట్రుకైనను నశింపదు అనే మాటను గురించి కొన్ని విషయములను ఈ దినమందు మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం 31వ వచనాన్ని చదువుకుందాం. ఈ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ నామమున వందనాలు. ఈ దినమందు జూలై మాసము 4వ ఆదివారం ఆరాధన ఆశీర్వాదం గ్రహించినందుకు వందనాలు తండ్రి. చదవబడిన వాక్యముల నుండి కొన్ని మాటలు దేన సేవకులు మరుగుపరుచుకొని ఈ సమయంలో మాకు బోధపరిచి మహిమ పొందము. తల వెంట్రుకలను కూర్చిన సంగతులు దైవ గ్రంథములో వ్రాయించిన యేసు నామమందు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన వారారా, ఈ దినమందు మనము చదువుకున్న వాక్య భాగంలో ఈ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఒకవేళ ఏ మనుషునికైనా ఖచ్చితంగా ఏముంటాయన్నమాట, ఇప్పుడు తల వెంట్రుకలు ఉంటాయి ఖచ్చితంగా. అందరికీ తల వెంట్రుకలు ఉంటాయి. బట్టతల ఉండొచ్చు, లేకుంటే బాయిల్ హెడ్ ఏమైనా. ఏ రకంగా చూసినా తల వెంట్రుకలన్నీ కూడా కొంతకాలానికి రాలిపోవచ్చు, కొంతకాలానికి మళ్ళా మొలవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దీనికి తల వెంట్రుకలు ఎలా లెక్కిస్తారు అంటే, దేవుడే ముందుగానే మనము జన్మించిన ఆ క్రమములో ప్రతి మనిషిని యొక్క తల వెంట్రుకలన్నింటినీ ఆయన ఏం చేశాడట, లెక్కించాడు. తల వెంట్రుకలన్నీ కూడా అవి లెక్కింపబడి ఉన్నవి. తల వెంట్రుకల కంటే ఒక లెక్క ఉన్నట్టు వాక్యములో మనం చూడగలము. కానీ ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినమందు మనం చూస్తూ ఉంటే ఏ ఒక్కటి కూడా నశింపదంటే పాడవదు అనే విషయాన్ని కూడా ఇక్కడ రాస్తూ ఉన్నారు. లోకా సువార్త 21వ అధ్యాయము 18వ వచనములో నీ తల వెంట్రుకలలో నశింపదు. ఇక్కడ చూడండి, మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా ఏమవుదో నశింపదు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇదే విషయాన్ని దైవ గ్రంథంలో మనం చూడగలిగితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం ఒకసారి. వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోయుటయు, వారి వస్త్రములు చెడిపోవుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు పగులుకుంటయు చూచిరి. ముగ్గురు బాలుర వలెనే మాండు అగ్నికి జడియారు. ముగ్గురు బాలుర వలెనే మాండు అగ్నికి జడియారు. అగ్ని కాంచి అగ్నిలోండి దిగునలే తోరు వారు. అగ్ని కాంచి అగ్నిలోండి దిగునలే తోరు. యేసు నామమునందు ఎంతో ధన్యులు వారు. భాస్వరమైనట్టి స్థితిలో రంగున జోతోరు వారు. భాస్వరమైనట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా,
ముగ్గురు బాలురు కనపడుతున్నారు. ఆ ముగ్గురు పేర్లు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడిన ఈ ముగ్గురు బాలుర పరిస్థితి ఏమిటంటే, రాజైన నెబుకద్నెజరు అనబడిన ఆ రాజు ఒక బంగారపు బొమ్మ చేయించాడట. ఏం చేయించాడు? ఒక బంగారపు బొమ్మ చేయించి రాజ్యంలోని ప్రతి వాడు ఈ బొమ్మ దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టాలా. ఏం చేయాలి? ఒక బొమ్మ. ఏ బొమ్మని? బంగారపు ప్రతిమ. ఒక బంగారపు బొమ్మ తయారు చేసి రాజ్యంలోని అందరూ కూడా ఎక్కడ కావాలి? ఈ బొమ్మ దగ్గరకు వచ్చి సాగిలి పడి నమస్కారం చేసి వెళ్ళాలి. లేదనుకోండి, నేను ఒక అగ్నిగుండాన్ని తయారు చేస్తాను. ఆ అగ్నిగుండంలో ఎవరైతే ఆ బొమ్మకు, బంగారు బొమ్మకు సాగిలి పడి నమస్కారం చేయరో వాళ్ళను అగ్నిగుండంలో పడవేస్తాను అని చెప్పారు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా బతకాలనుకున్నవాడు బ్రతకాలనుకుంటే నమస్కారం పెట్టి సరిపోయేది. లేదు అంటే చావే కనపడుతుంది. ఎదురుకుండా అగ్నిగుండ పక్కనే ఉంది. ఆ బొమ్మ దగ్గరికి ఏం చేయాలా? ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చెయ్యాలా. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నమస్కారం చేయమని. ఎందుకు అంటే 95వ కీర్తన 7వ వచనం అంటాడు, రండి నమస్కారం చేసి సాగిలి పడదము, మనను సృజించిన, మనల్ని ఎవరైతే కలుగ చేశారో ఆ యెహోవా సన్నిధిలో మాత్రమే మోకరిద్దాం. ఇక ఎంతమంది మాట? సాగిలి పడాలంటే ఎవరికి సాగిలి పడాలి? దేవుని దగ్గర మాత్రమే సాగిలి పడాలి. నమస్కారం చేయాలంటే ఎవరికి నమస్కారం చేయాలి? మనల్ని ఎవరైతే కలుగ చేశారో ఆ దేవుడికి, మనల్ని ఎవరైతే పుట్టించారో ఆ తల్లిదండ్రులకి, మనకు ఎవరైతే ఆత్మీయులుగా తల్లిదండ్రులుగా ఉన్నారో వారికి ఈ నమస్కారం అనేది, అమ్మా మీరు చూడాలి, నమస్కారము అనేది సంస్కారం అంట. ఎవరైనా మీకు కనపడ్డారు నమస్కారం అండి అన్నారు, ప్రతి నమస్కారము సంస్కారం. నమస్కారం పెట్టి ఇలా ఊపుకొని వెళ్ళిపోతా, మనం పెట్టితే పట్టించుకోరు. అంటే కొంచెం రేంజ్ బాగుంది అనుకోండి, మీరు సామాన్యంగా ఉన్నారనుకోండి, నమస్కారం పెట్టామనుకోండి, ఏం చేస్తారు? చూసి చూడట్టు తిరిగి మళ్ళీ నమస్కారం పెట్టి మళ్ళీ ఆమెలో గొప్ప తగ్గిపోతున్నట్టు ఎట్లా ఆలోచన చేస్తారు చాలా మంది. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ఈ రాజు అయిన నెబుకద్నెజరు, ఈ రాజు కనుక ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి అని అతని యొక్క ఆలోచన. అతడు రాజు కనుక అతడు ఏం చెప్తే అదే చెయ్యాలి అనేది తన యొక్క శాసనం. రాజుగారు ఏం చేశాడు? శాసనమును తయారు చేశాడు. నేను చెప్పిందే చేయాలి, లేకపోతే మీరు చావే మీకు అన్నాడు. ఇక్కడ ముగ్గురు బాలు కనపడతారు. భక్తి ఎలా ఉందో చూడండి. రాబోయే కాలం మనకు అలాగే ఉంటుందేమో చూడాలా. పిరికివాడు రోజు చస్తా బతుకుతాడంట, ధైర్యవంతుడు ఒక్కసారి చచ్చిపోతాడంట. ధైర్యవంతుడు ఒక్కసారి మరణం. పిరికివాడు రోజు చస్తాడు, బతుకుతాడు, చేస్తాడు. ఎందుకని? పిరికివాడు కనుక. అప్పులున్న భయం ఉంటుంది, వ్యాధి ఉన్న భయం ఉంటుంది, శత్రువు ఉన్న భయం ఉంటుంది, అన్ని భయాలు పట్టుకుంటా ఈ రోజు కట్టే చూద్దాం అనే ఆలోచనతో పిరికి వారు ఏం చేసుకుంటారంటే చచ్చి బతుకుతారు. కానీ ధైర్యవంతుడు ఒక్కసారి చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ ముగ్గురు బాలుల పరిస్థితి ఏమిటయ్యా అంటే, రాజా నీవు ఈ బంగారు ప్రతిమ నమస్కారం ఏం చేయమంటావు? మేము చెయ్యం అన్నారంటే, మేమేం చెయ్యం? ఈ బంగారపు ఈ ప్రతిమకు, ఈ బొమ్మకు మేము నమస్కారం చెయ్యం అని చెప్పగానే రాజుగారికి చెప్పారు ఈ సంగతి. పలానా ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు ఏం చేయరంట? ఈ బంగారపు బొమ్మకు నమస్కారం చేయరంట. ఇప్పుడు నమస్కారం చేయాలంటే ఇప్పుడు రాజుగారికి ఏం రావాలి? ఎక్కడ ఏ కోపం రావచ్చేసింది. ఎక్కడ లేని కోపం వచ్చి ఏం చేసింది తెలుసా? ఈ అధ్యాయంలో తనకు ముందుకు వెళ్ళగలిగితే 19వ వచనం చూస్తే, అత్యాగ్రహం చాలా కోపం వచ్చిందంట. చేయను అనగానే ఆ చిన్నపిల్లలు ముగ్గురు ఏం చేయనంటున్నారు? నమస్కారం చేయను, మా దేవుడి తరఫున మేము ఎవరికి నమస్కారం చేయమంటారు. ఇప్పుడు ఈయనకి ఏమొచ్చిందంటే చాలా ఎక్కువగా కోపం వచ్చింది. పట్టజాలనంత కోపం వచ్చేసింది. వచ్చేసి అక్కడ వారికి అంటాడు,
చదవరు. కనుక కనుక గుండము ఎప్పటికన్నా అగ్నిగుండం ఉంది, దాన్ని ఏం చేయండి మీరంటే 7 అంతలు రెట్టింపు చేయండి. ఉన్నది అప్పటికి అగ్ని, అప్పటికే చాలా అగ్ని ఉంది, కానీ ఏం చేయమంటున్నాడు? 7 అంతలు, ఇక 7 రెట్లు చేయమంటున్నాడు. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? కనీసం దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటది. అయినా పర్వాలా 7 అంతలు 70 అంతలు చేసుకో, మాకేంటి అన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారు? ధైర్యంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు అంటే ఆ 7 అంతలు అగ్ని గుండం దగ్గరికి ముగ్గురిని బంధించి కట్టేసి తీసుకువెళ్ళారు. తీసుకుని వెళ్ళి ఆ అగ్ని గుండంలో పడవేద్దామని వెళ్ళారు. వెళ్ళిన వారు కాలిపోయారు, పడవేద్దామని వెళ్ళిన వారు కాలిపోయారు, కానీ ఈ ముగ్గురు ఆ అగ్ని గుండంలో తిరుగుతున్నారట. వీళ్ళతో పాటు ఇంకొక ఆయన తిరుగుతా ఉన్నారు. అంటే వీళ్ళకి కాసి దేవదూత వీరికి తోడుగా ఉండి ఏం చేస్తుందంటే అగ్ని గుండంలో 4 తిరుగుతున్నారట. పడవేసింది ఎంతమంది? 3. మరి 4 ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని ఎదురు వచ్చి వీళ్ళకి ఏ హాని కలగకుండా దేవుడు ఏం చేస్తాడు? తన కొరకు నిలిచిన వారికి దేవుని దూత ఇప్పుడు ఏం చేస్తుంది? కావలి కాస్తా ఉంది. ఈ అగ్నిగుండం 7 అంతలు అయినా వాళ్ళకి ఏమవట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే వీళ్ళు దహించు అగ్ని ఉన్న దేవుని కలిగిన వారై ఉన్నారు. క్రైస్తవులు ఎలాంటి వారు అంటే అగ్ని వంటి వారు. ఉపయోగించుకున్నది బాగానే ఉంటది, ఏమైనా తేడా వస్తే అగ్గిపొల ఎంతే ఉంటది, అడవంతా కాల్చేస్తుంది. ఎందుకని? పవన్ అలాంటిది. అగ్గిపొల ఎంతే ఉంది కదా అనుకుంటాడు, ఏం చేస్తుందమ్మా? చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. క్రైస్తవులు కూడా కొద్దిమంది ఉండొచ్చు, కానీ ప్రపంచాన్ని ఏం చేస్తారు తెలుసా? తల్లకిందులు చేసేవారిగా కనపడతారు. అయితే ప్రభుత్వం దుఃఖమైన వాళ్ళారా, ఎక్కడ ఒక వింత కనబడతా ఉంది. 7 అంతలు అగ్ని ఆ పడవేయడానికి వెళ్ళిన వాళ్ళేమో కాలిపై చనిపోయారు. ఈ పడవేయబడిన వారేమో అగ్ని కొండలు అటు ఇటు తిరుగుతున్నారు, లోపల తిరుగుతున్నారు, జనం చూస్తున్నారు. ఇప్పుడు రాజుగారికి కౌరు పెట్టారు, అయ్యా 7 అంతలు అగ్ని గుండాన్ని రెట్టింపు చేశాం, 7 అంతలు చేసాం, కానీ పడవేయడానికి తీసుకెళ్లిన వాడు చనిపోయారు. ఆ అగ్ని వేడి పెట్టి పడవేయబడిన వారు మాత్రం ఇటువంటి తిరుగుతున్నారు, మేము 3 పడేస్తే 4 తిరుగుతున్నారు అని చెప్పగానే రాజుకి మతిపోయింది. అంటే కోపం పోయి ఇప్పుడు ఏమొచ్చింది అంటే జ్ఞానోదయం కలిగింది. అయితే వాళ్ళు సేవించుతున్న దేవుడే గొప్పవాడు, వాళ్ళు సేవించే దేవుడే గొప్పవాడు. నేనే గొప్పవాడు అనుకున్నాను రాజునని, కానీ ఎవరు గొప్పవారు అంటే వారు సేవించి అనుదినము సేవించి ఆ దేవుడే గొప్పవాడు. కనుక వారికి వెలుపలకు రమ్మని చెప్పండి అని చెప్పగానే వాళ్ళను బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా ఎలా ఉన్నారంటే వారి తల ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంత అంటే తలబెట్టుకు కూడా కాలిపోవాలి అంటారు. ఈ రోజు మన వాక్యం ఏంటి? తలబెట్టగలరు. ఇప్పుడు అగ్నిగుండం కూడా దగ్గర బాబు అనుకుంటారేమో, అగ్నిలో పడదేస్తే వాళ్ళకి తల వెంట్రుక కూడా కాలేదు. మన స్టవ్ దగ్గర తేడా వస్తే 10 కోతలు కాలిపోవచ్చు, తల కాలిపోవచ్చు, ఇంకేమైనా జరగవచ్చు. ఎందుచేత? అజాగ్రత్త వల్ల. అక్కడ వచ్చిన స్టవ్ దగ్గరే జాగ్రత్త లేకపోతే కాలిపోయే పరిస్థితి ఉంటుంది. చాలా మంది స్టవ్ ప్రమాదంలో చాలా మంది స్త్రీలైన వారు చనిపోతా ఉన్నారు. అయితే వాక్యములు మీరు చూస్తున్నప్పుడు ఈ దినమందు వారి దగ్గరకు తీసుకొచ్చి చూస్తే వారికి అగ్ని వాసనైనను తగలలేదట. తల వెంట్రుకలు కాలేదు, అగ్ని వాసన కూడా లేదట వారికి. చూసారా, దేవుడు తన బిడ్డలైన వారిని ఎంత భద్రంగా అగ్ని గుండములో దాచాడు. లోకములో మనకి ఎలాంటి శ్రమ ఉన్నా, అగ్ని వంటి ఆరని శ్రమలు ఉన్నా, ఆ శ్రమలో కూడా నిన్ను దాయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రభువుకు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఈ రాజు మనసు మార్చుకున్నాడు. ఇదిగో ఎప్పటి వరకు నేను ఈ బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని నీకు ఉంది. వీళ్ళు అనుదినము సేవించే ఈ దేవుడే ప్రపంచమంతటికి దేవుడు. కనుక మీరేం చేయాలి? ఇప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో ఆ దేవుడు ఈ అగ్నిగుండము నుండి వీరిని రక్షించాడు, నా కోపము నుండి వీరిని రక్షించాడు. కనుక
మీ అందరినీ నన్ను కూడా రక్షించేది ఆయనే అని చెప్పి ముగ్గురు బాలులను బట్టి దేశమంతా పరిపాలన చేస్తున్న రాజు మారాడు, భటులు మారారు, రాజ్యం అంతా మారిపోయింది. ఎవరిని బట్టి? ముగ్గురు వ్యక్తులను బట్టి, ముగ్గురు చిన్నపిల్లలను బట్టి దేశమును మార్చగలిగే భక్తి విశ్వాసములు వారి యొద్ద ఉన్నాయి. కాబట్టి ప్రభువును ప్రియమైన వాళ్ళారా, మనము కొద్దిమంది ఉన్న పేజీలు ఊరందరినీ మార్గం. ఎంత విశ్వాసం కావాలి ఇప్పుడు మనకి? అగ్ని కూడా అంత విశ్వాసం కావాలా? ప్రభువును ప్రియులారా, మన విశ్వాసము గొప్పదై ఉండాలి అన్నాడు వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు. ఈ రోజు వారి తల వెంట్రుకలు ఏం కాలేదంటే కాలిపోలేదని, అగ్ని వాసన కూడా వారి దేహాలకు తగలలేదు అనే విషయాన్ని ఈ దినమందు మనం చూస్తున్న వారమై ఉన్నాం. కాబట్టి లోకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనాన్ని చూద్దాం. ప్రతి చెట్టు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ స్త్రీని చూచుచున్నావే, నీ ఇంటిలోనికి రాగా నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీరు తీయలేదు. ఈమె తన కన్నీళ్లతో ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిగెను, తన తల వెంట్రుకలతో తుడిచెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారిని ఒక ఆయన భోజనానికి పిలిచాడంట. ప్రభు, మా ఇంటికి భోజనానికి వస్తారా అని అడిగాడు. సరే వస్తాను అన్నాడు. సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఎంట ఆయన భోజనము కూర్చున్నప్పుడు అని రాయబడింది. ఆ వ్యక్తికి కుష్ఠరోగము తగ్గిపోవడాన్ని బట్టి ఆయన కృతజ్ఞత భావముతో, ఏదైనా కార్యం జరిగితేనే కదా మనం కృతజ్ఞత చూపించేది. అయ్యా మా ఇంటికి భోజనానికి రండి అంటే సరే అన్నారు ప్రభు. ప్రభు వచ్చారు కానీ వింటున్నారు, మీరు ఎవరన్నా ఫంక్షన్ పిలిచినప్పుడు రిసీవ్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది? పిలిచారు కానీ పట్టించుకోలేదనరా? ముందే వెళతారు, వాళ్ళు ఎవరో పిలవలేదనుకోండి, మీకు ఎదురుకుండా వచ్చి అలా పక్కన చూస్తా వెళ్ళిపోయి అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఎంత వెనకొచ్చారో పిలిచారు. ఎందుకని? పిలిచిన వ్యక్తి ఏం చేయలేదు, పట్టించుకోలేదు. ఇలాంటి పట్టుకుంది ఎంత బతుకున్నాడు నాకు తెలియదు కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ చాలా అవమానకరంగా ఫీల్ అవుతారు. పిలిచిన వ్యక్తి ఏం చేయాలి? ఖచ్చితంగా మనం రిసీవ్ చేసుకోవాలి. చేయకండి ఇవ్వడమో లేకపోతే రండమ్మా కూర్చోండి ఎక్కడ కూర్చోండి చెప్పాలి. ఎందుకు అంటే ఇది క్రమం. ఒక వ్యక్తి పిలిచాడు అంటే ఆ పిలిచిన వ్యక్తిని ఏం చేయాలి? గౌరవించాలి. యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. ఆయన దేవుడు కుమారుడు ఇంటి కూడా సరే వస్తానని చెప్పాడు. ఈయనతో పాటు 12 మంది శిష్యులు వెళ్ళారు. వీళ్ళందరికీ భోజన ఏర్పాటు చూసుకున్నాడు ఆయన. కానీ యూదులైన వారికి ఒక ఆచారం ఏంటంటే, ఎవరైనా పిలిచారు అంటే ముందు వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలంట. ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు లోనికి రమ్మని చెప్పాలి. పిలిచారు కానీ ప్రభు మరి ఎందుకు ఆగారో తెలియదు. అలా కూర్చునే ఉన్నారట. అలాగా కుర్చీలో కూర్చుని ఉన్నారు. కాళ్ళు ఎప్పుడు యూదులైన వెనక పెట్టుకుంటారు. కాళ్ళు వెనక పెట్టుకుని మీరు అలా కూర్చున్నాడు కాకుండా మీ కాళ్ళు వెనక పెట్టుకుంటారు. కుర్చీకి వెనక పెట్టుకుంటారు. యూదుల యొక్క ఆచారం అది. వెనక పెట్టుకోవడం ద్వారా ఈమె ఏం చేసిందంటే, పాపాత్ముడు ఒక స్త్రీ వచ్చింది. యేసు ప్రభు వారు ఒంటరిగా ఉన్నారు. ఆ కుర్చీ దగ్గర కూర్చుంటే వెనక్కి వచ్చి ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తుంటే కళ్ళకి నీళ్ళట ఆ పాదాలను కాళ్ళను కడిగాయట. ఎంత కలిగిగా వచ్చిందంటారు ఆవిడ? ఊహాజనకంగా మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. అయితే కాళ్ళతో ఆయన కాళ్ళు ఎలా కట్టగానే కన్నీళ్లతో ఏం చేసింది అంటే యేసు ప్రభు వారి యొక్క కాళ్ళను కడిగేసింది. కుష్ఠరోగి అయిన సీమోను ఎంట సీమోను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళివ్వలేదు, కానీ ఈ పాపాత్ముడైన స్త్రీ కన్నీళ్లతో యేసయ్య పాదాలను ఏం చేసిందట? కడిగి వేస్తుంది. కడిగేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? సాధారణ కూడా టవలేలు ఇస్తారు. వాళ్ళు చేతులు పడుతున్న తర్వాత ఒక టవల్ ఇస్తే తుడుచుకోవడానికి. టవల్ లేదనుకుంటే వీళ్ళ దగ్గర జడ బాగా స్త్రీలైన వారికి ఏమా స్త్రీలైన వారికి జడ బయట చెంగా ఇవ్వబడిలో ఇంచుమించి ఈ స్త్రీలైన వారికి జడ ఈ తల వెంట్రుకలే అందం.
కాబట్టి తన జడతో ఏం చేసిందంట, ఆ తలగట్టుతో ఆయన పాదాలు శుభ్రంగా తుడిచిందంట. అంటే ఈ ఎంత దంజురాలైందో చూడండి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకపోయినా కాళ్ళు కడిగింది, వస్త్రము లేకుండా తల వెంట్రుకలతో తుడిచి వేసింది. ఈ తల వెంట్రుకలు స్త్రీ యొక్క గౌరవాన్ని సూచిస్తాయి అన్నారు. తల వెంట్రుకలు ఏం చేయకూడదు, ఇందిరాగాంధీ వలె కటింగ్ వేయించుకోకూడదు అన్నమాట. ఇందిరాగాంధీ చూస్తారు మీరు ఎప్పుడన్నా? అప్పుడు చిన్నవాడి ఆవిడ చచ్చిపోయినప్పుడు చిన్నవాడిని టీవీలో చూద్దాం, ఫ్లెక్సీలో చూడటమే కానీ ప్రత్యక్షంగా భారతదేశం ప్రధాని ఆవిడ. అంచేత ఆవిడ ఎప్పుడు చూసినా మగాడు కటింగ్ ఇలాగే ఉండేది. ఆవిడ కటింగ్ ఎప్పుడు కూడా 83వ సంవత్సరంలో 82లో చంపేశారు ఆవిడని. 83 అనుకున్న, బహుశా 83 కానీ 84 కానీ. అయితే హెయిర్ స్టైల్ దగ్గరగా ఏం చేస్తున్నామంటే ఆమె మరి ఎందుకో పెంచుకోలే. దేశ ప్రధాని అయినా కూడా ఏం చేయలేదు, తల వెంట్రుకలు ఆమెకు గౌరవప్రదంగా ఇవ్వబడ్డాయి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ స్త్రీ ఏం చేసింది అంటే తన కన్నీళ్లతో తుడిచింది, కన్నీళ్లతో పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కొంతమంది యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి సీమోను పేతురు అంటారు, అయ్యో ప్రభువా ఏంటిది ఇలా చేస్తున్నావేంటి, అసలే ఆవిడ ఏంటో తెలుసా, అలా పట్టుకొచ్చి ఇలా చేస్తున్నాం అంటారు. ఆవిడ ఏంటో తర్వాత కూడా నీకు వరబెట్టి చెప్పు అన్నారు యేసు ప్రభు. ఎందుకని? పిలిచిన వాడు ఏం చేయాలా, కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, కనీసం రిసీవ్ చేసుకోవడం కూడా రానంటే ఎందుకే ఇవ్వడం అని ప్రభు అన్నట్టు ఉందన్నమాట. కానీ ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఆమె విస్తారమైన పాపాలని ఒక్క క్షణంలో కన్నీటి ప్రార్థన మనం చేసుకోగలిగితే మన జీవితాల్లో ఎప్పుడైనా మీకు బాధ, చాలా బాధ ఉందనుకోండి, మీ బాధకు ఏమొస్తాయో తోడు నీళ్ళే వస్తాయి. మీకు ఎంత బాధ ఉన్నా ఏమొస్తాయి అంటే గుండెల నిండా బాధ ఉన్న కళ్ళంట నీళ్ళే రావాలి. అది దానికి విరుగుడు అనమాట. ప్రశాంతంగా కొంతమందికి ఏదైనా బాధ ఉందనుకోండి, ఎక్కి ఏడ్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది వాడు. కొంతమందికి ఆ బాధనప్పుడు ఏడవకపోతే ఏదో బరువుగా ఉంటుంది, గుండె బరువుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఏ స్త్రీ అయినా పురుషుడైనా కానివ్వండి, బాధ ఉన్నప్పుడు ఆ బాధ అంతా బయటకు రావాలంటే ఏ రూపంలో రావాలా, కన్నీళ్ల రూపంలో. ఆమె చేసిన ప్రతి విధమైన తప్పిదాన్ని ఒప్పుకుంటూ ప్రభు పాదములను కడిగింది కన్నీళ్లతో. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కన్నీళ్ళ యొక్క పరిస్థితి బైబిల్లో చాలా చోట్ల మనకు కనపడుతుంది. కన్నీళ్లకు దేవుడు కరిగిపోతాడట. ఒక చోట దైవజనుడు దేవదాసయ్య గారు చెప్తున్నారు, ఆ కన్నీళ్లు దేవుడి సింహాసనాన్ని కదిల్చివేయును అన్నాడు. ఏం చేద్దాయంట? కన్నీళ్ళు, ఆ కన్నీటి ప్రార్థన దేవుడి సింహాసనం కదిలినట్లు చేస్తాయంట. అంటే ఎంత బాగుంది కన్నీటికి. అందుకని దావీదు గారు కూడా ఏం చేశారు, ఒక మంచి బట్ట పెట్టాడు, కన్నీళ్లతో నా పరుపు తేలా చేయించున్నాను. పరుపు ఎంత ఉంటుంది, ఎంత బరువు ఉంటుందమ్మా, ఎంత నీరు లాగుతుంది అంటే తన జీవితంలో. అంటే పరుపు అంటే ఇప్పుడు దూద్ పరుపు, స్పాంజీ పరుపు, ఏసీ పరుపు కాదు. అంటే నేను ఒకవేళ నా కన్నీరు కార్చిన కన్నీరంతా ఒక చోట పెడితే ఆ పరుపు కూడా తేలియంత కన్నీరు నా జీవితంలో వచ్చింది అని ఒక సూచనగా చెప్పడానికి మాత్రమే ఆ పదమును ఆయన వాడాడు. కాబట్టి తన జీవితంలో ఎక్కువ కన్నీళ్లు కార్చిన వ్యక్తి దావీదు గారిగా మనకు కనపడతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినమందు ఈ పాపాత్మరణ స్త్రీ కన్నీటితో ఏం చేసిందంటే ప్రభు యొక్క పాదములను కడిగింది. తన తలబిడ్డతో తొడవడాన్ని బట్టి ఈమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవని వాక్యమును బట్టి మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్తలో ప్రభు చెప్తూ ఉన్నారు, 5వ అధ్యాయం 36వ వచనములో ఈ తలబిడ్డలను గురించి చెప్తున్నారు, నీ తల తోడని. కొంతమంది ఏమంటారు, నీ మీదొట్టు, నా మీద ఉంటారు ఎవరు, ఒట్టి ఎవరి మీద ఎడతారు,
యేసు ప్రభు చెప్పారు, అమ్మా ఒట్టు పెట్టుకుంటానేమో, ఒట్టు పెట్టుకుంటే అసలు నమ్మదాన్ని, అసలు ఒట్టు ఎందుకు పెడుతున్నావు అంటే నీకే నమ్మకం లేదు, నీ మాట మీద వాళ్ళకి నమ్మకం లేదు అని చెప్పడానికి బైబిల్ చెప్తుంది ఏమనంటే అసలు ఒట్టు అనేది పెట్టకూడదు. ఆకాశం తోడనవద్దు, అది దేవుడి సింహాసనం. భూమి తోడమ్మా, భూమి అంతా తోడే అంట. ఏ తోడు? భూమి మీద ఒట్టి అంటామా ఎవరమన్నా? ఆకాశం మీద ఒట్టి అంటామా? భూమి మీద ఒట్టి అంటామా? అలాగే అన్ని వాళ్ళు చాలా మంది ఉంటారేమో, అది తప్పు అంటున్నారు ప్రభు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. వాళ్ళు దేవుడు భూమి మీద పెడతాడంట. ఎక్కడ కూర్చుని? ఆకాశం సింహాసనం మీద కూర్చుని భూమి మీద వాళ్ళు పెడుతున్నాడట. నీ తల తోడని కొట్టి పెట్టుకోవద్దు. ఈ తలలో ఏమున్నాయి? ఇప్పుడు తల మీద ఏమున్నాయి? వెంట్రుకలు ఉన్నాయి. ఈ తల వెంట్రుకల్లో ఒక్కటైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఒకవేళ పెయింటింగ్ వేసినా, గోరింటాకు పెట్టినా, ఎండా పెట్టినా, ఏదైనా ఈ కలర్ మారుతామని చూసినా అది నీ వల్ల అయ్యింది కాదు, అది అవదక అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. తల వెంట్రుకనే మార్చలేవు నువ్వు. ఏం మారుతావు నీవు కనుక తల వెంట్రుకలు కూడా మనకు గుణపాఠం చెప్తాయి. తల వెంట్రుకలు కూడా గుణపాఠం, వాటిని గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన వారము. కాబట్టి మీ తల వెంట్రుకలు ఒక తెలుపుగా కానీ నలుపుగా కానీ మీరు చేయలేరు అని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు తేటపరుస్తూ ఉన్నారు. కాబట్టి మరొక విషయాన్ని మనం చూడగలిగితే అపోస్తల కార్యములు 27:34 చూద్దాం. పద్నాలుగు దినముల నుండి మీరు ఉపవాసం నుండి ఏమీ తీసుకోకుండా ప్రార్థనలో ఉన్నారు కనుక దయచేసి ఇప్పుడు ఆహారం తీసుకోండి అయ్యా, మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది, ఏది నష్టం కలగదు మీకు అంటూనే నీలో ఎవరి తల నుండి ఒక తల వెంట్రుకైనను నశింపదని చెప్పాను. చూడండి, తల వెంట్రుక ఒక్కడ కూడా పాడవదు. ఎందుకంటే దైవ చిత్తము లేకపోతే తల వెంట్రుక కూడా ఏమవుదో రాలి పడదు దేవన అని దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇట్టి మాటలు తండ్రి మన వినికిడిలో భద్రపరచును గాక. కృప కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు. ఈ యొక్క వాక్యములో మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నామని, తల వెంట్రుకలు వాటి యొక్క పరిస్థితుల గురించి బైబిల్ గ్రంథము నుండి కొన్ని విషయములు నేర్చుకోవడానికి కృప చూపించారు. మా జీవితాలు మా తండ్రి మాకు తల అలంకారముగా అందముగా ఉండుట కొరకు మీరు మాకు అనుగ్రహించారని నమ్ముతూ నేను స్తుతిస్తా ఉన్నాను. అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయము. మానవులైన వారికి తల వెంట్రుకలను అందముగా అలంకరించని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.